నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. జూమ్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్. వినతులను పెండింగ్ లో ఉంచవద్దని ఆదేశం. యూరియా కొరతతో అన్నదాతల ఇక్కట్లు. పనులు మానుకుని దుకాణాల వద్ద బారులు తీరుతున్న రైతాంగం. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వెల్లువెత్తిన నిరసనలు. ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలని ఆందోళన. పెన్షన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్తో ఎంఎస్ఎఫ్ ధర్నా. అర్జీలను పెండింగ్లో లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి నుంచి ఆయా మండల తహసీల్దార్లతో జూమ్ ద్వారా ప్రజలు ఇచ్చిన అర్జీలపై ఆరా తీసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలిసారిగా జూమ్ ద్వారా అర్జీల వివరాలను తెలుసుకుంటూ వినూత్న కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో సమస్య పరిష్కారం కోసం ఇచ్చే అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం తహసీల్దార్లతో జూమ్ ద్వారా అర్జీలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రజావాణిలో 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ స్రవంతి, డిఆర్డీఓ రాథోడ్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డిఎస్ఓ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలం కోడత్ గ్రామానికి ప్రజలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. వర్షాలకు గ్రామంలోని 10వ వార్డులో వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడ్డామన్నారు. ఆసుపత్రి ఎదుట బ్రిడ్జి నిర్మాణానికి 30 లక్షల రూపాయలు అవుతుందన్నారు. కలెక్టర్ తన నిధుల నుంచి వాటిని మంజూరు చేసి మళ్లీ వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేసేలా చూడాలని కోరారు. రైతులకు యూరియా కొరత ఇక్కట్లు వీడడం లేదు. బేల మండల కేంద్రంలో సోమవారం పిఏసిఎస్ డోప్టాల సహకార సంఘం అన్నదాత ప్రైవేట్ దుకాణాలకు ప్రభుత్వం నుండి 888 బస్తాల యూరియా రావడంతో ఉదయం నుండే ఆయా దుకాణాల వద్ద మండలానికి చెందిన రైతులు బారులు తీరారు. కాగా గత 2 వారాల నుండి యూరియా మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో రైతులు యూరియా కోసం బారులు తీరారు. ప్రతి కౌంటర్ వద్ద వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో రైతు పట్టా పాస్బుక్లకు 2 చొప్పున బస్తాలు పంపిణీ చేపట్టారు. ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమకు 5 నుంచి 6 బస్తాలు కావలసి ఉన్నా పట్టాకు 2 మాత్రమే ఇస్తున్నారని, వచ్చిన 888 బస్తాలకు 1000 మందికి పైగా రైతులు లైన్లో నిల్చొని తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. यूरिया के वास्ते यूरिया नहीं मिल रहा। 400-500 लोग खड़े हैं, 444 बैग है कहते। यहाँ अभी जो हमारे को 5 पोती 6 पोती की जरूरत है। अब बारिश का टाइम है, यूरिया का टाइम है। अभी यूरिया इस टाइम अगर यूरिया नहीं मिला 2 ही बैग दे तो बोल के बोल रहे, 2 बैग से तो हमारे को होता नहीं। जो काश्तकारों को जो होना खतीज होना था हमारे पास, लास्ट टाइम है यूरिया डालने का टाइम है। यूरिया अगर नहीं मिला तो हम काश्तकार क्या करेंगे। यहाँ सोसाइटी में 404 थैले हैं, तो बात यहाँ अन्नदाता में 404 है, वहाँ भी पब्लिक 400 के ऊपर है, यहाँ भी 400 के ऊपर ही है। अब किसान क्या करना क्या नहीं। आदमी को 2 थैले, वो भी पट्टा पासबुक के। अब जो मक्ते से कर रखे उसको क्या आधार कार्ड के लिंक नहीं है, फिर कैसा करने का, उसको क्या करने का, वो तो मर ही जाता फिर। ఇదిలా ఉంటే భీంపూర్ మండల రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గత 15 రోజులుగా తామంతా టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నామని, తీరా ఒక్కో రైతుకు 2 బస్తాలే ఇస్తున్నారని, ఒక్కసారే తమ అవసరాలకు సరిపడా యూరియా అందజేస్తే సమయం వృధా కాదని రైతులు పేర్కొన్నారు. మండలానికి 200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని, గోదాం లేని కారణంగా భీంపూర్లో 20 మెట్రిక్ టన్నులు, అంతర్గాం ఆర్లీటీలో 10 మెట్రిక్ టన్నులను పంపిణీ చేస్తామని, మొత్తం 60 మెట్రిక్ టన్నుల యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉందని ఏవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో 140 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందన్నారు.
బాగా వర్షాల వల్ల పత్తులు బాగా ఖరాబ్ అయింది. మాకు వీడియో బస్తాలు ఇవ్వడం లేదు. పట్టకు 2 బ్యాగులు ఇస్తున్నారు కానీ మాకు సరిపోవడం లేదు. అవి పట్టలు కూడా లైన్లో పెట్టినాయి. నెలకు 1500 ఒకసారి మాకు ఇస్తున్నారు. దయచేసి మాకు యూరియా ఇవ్వగలని మా యొక్క ఎన్సీడీ ఆన్లైన్ ప్రోగ్రాంల నుంచి ఏఎన్ఎంలను తొలగించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆన్లైన్ నమోదుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్, ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, ఏఎన్ఎంలు తులసి, పుష్పల, రమ, శిరీష, రుక్మాబాయి, సాయి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాంలో ఏఎన్ఎంలతో స్క్రీనింగ్ టెస్టులతో పాటు ఆఫ్లైన్లో రిపోర్టులు తయారు చేయాలని గతంలో చెప్పారని నవీన్ తెలిపారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ యాప్లో రిపోర్ట్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య కార్యకర్తలు ఏఎన్ఎం అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఏఎన్ఎంలను వాటి నుంచి మినహాయింపు ఇచ్చి డాటా ఎంట్రీ ఆపరేటర్లకు అప్పగించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఏఎన్ఎంలో ఎన్సీడీ ప్రోగ్రామ్ అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది. అది గత ఆఫ్లైన్లో ఉన్నటువంటి సర్వీస్ను ఈరోజు ఆన్లైన్లో చేయాలని చెప్పేసి అధికారుల నుంచి పని ఒత్తిడి బాగా అవుతుంది. ఈరోజు ఏఎన్ఎంలందరూ గ్రామాలలో ఎన్సీడీ స్క్రీనింగ్లో ఆఫ్లైన్లో చేసినటువంటి సర్వీసులను యథావిధిగా మళ్ళీ ఆన్లైన్లో చేయాలని చెప్పేసి ఈరోజు అధికారుల ఒత్తిడి వల్ల ఆరోగ్య కార్యకర్తలుగా ఏఎన్ఎంలు అనేక మానసిక ఇబ్బందులు, అనారోగ్యాల కారణాలతో ఈరోజు అనారోగ్యాల బారిన పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంల నుంచి ఎన్సీడీని రద్దు చేసి వేరే డిఓల ద్వారా చేయాలని చెప్పేసి గతంలో సంవత్సరం కింద కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం చర్చిస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు పునరావృతం చేస్తూ ఏఎన్ఎంలతోటి ఆన్లైన్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఏఎన్ఎంలు అందరూ కలిపి ఒకే తాటి మీద ఈరోజు ఎన్సీడీని రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి ఏఎన్ఎంలందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 7 దశాబ్దాలుగా కొనసాగుతున్న విధంగా ఈ సంవత్సరం సైతం శ్రీ దేవి శరణ్ నవరాత్రోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు బ్రాహ్మణవాడలోని బొజ్జావార్ మందిరంలో కొనసాగుతున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు శరణ్ నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. శ్రీ దుర్గా పూజా సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నవరాత్రోత్సవాల కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను సమితి ప్రతినిధులు సోమవారం బొజ్జావార్ మందిరంలో ఆవిష్కరించారు. వేద మంత్రోచ్చారణల నడుమ ఆవిష్కృతమైన కరపత్రాల వివరాలను సమితి అధ్యక్షులు రఘు జోషి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి పంకజ్ దేశ్పాండే, కోశాధికారి జవ్వాజీ కృష్ణ, ఉపాధ్యక్షులు అచ్యుత్ సాయర్వార్, సంయుక్త కార్యదర్శి పి మహేష్, ప్రధాన పూజారి విద్యాసాగర్, హరిదాస్, వేద పండితులు మేఘరాజ్ శర్మ, కిరణ్ శర్మ, డిపిఎస్ సీనియర్లు సభ్యులు సుభాష్ చింతావార్, భానుకిరణ్ గుండావార్, రమాకాంత్, అనిరుద్, గజానంద్ తదితరులు పాల్గొన్నారు. నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు ఈ యొక్క శరన్నవరాత్రోత్సవాలు కొనసాగనున్నాయి. అయితే దీనిలో భాగంగా ఇక్కడ ప్రతిష్ఠించేటటువంటి దుర్గా పూజా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడలో ప్రతిష్ఠించేటటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల కార్యక్రమాల వివరాలను తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఆదిలాబాద్ పట్టణంలోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తుల్లో కూడా ఏళ్లుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా చేపట్టేటటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా కోజాగిరి పౌర్ణిమ వరకు నిర్వహించేటటువంటి కార్యక్రమాలతో కూడినటువంటి ఒక చక్కటి కరపత్రాన్ని ఈరోజు మనము అందరి సమక్షంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో అమ్మవారి నవరాత్రులతో పాటుగా కోజాగిరి పౌర్ణిమ వరకు ఇక్కడ నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చక్కగా పొందుపరిచి ఉన్నటువంటి పరిస్థితి. తలమడుగు మండల కేంద్రంలో వికలాంగుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఇవ్వాలని తలమడుగు మండల తహసీల్దార్ రాజమోహన్ కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో పెన్షన్ సమస్యలపై పోరాటానికై తరలి రావాలని గ్రామంలో దండోరా వేసి పిలుపునివ్వగా ప్రజలు గ్రామ పంచాయతీ కార్యదర్శి గజానన్కు దరఖాస్తులను అందించారు. అయితే పెన్షన్కు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, ఉన్నతాధికారుల నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, గ్రామంలో దండోరా గురించి కూడా తనకు తెలియదని పంచాయతీ కార్యదర్శి తెలపడంతో వారంతా అయోమయానికి గురయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల పోరాట సమితి సభ్యులు గంగన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు పెన్షన్ పెంపును వెంటనే చేపట్టాలన్నారు.
నూతనంగా అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సభ్యులు ప్రేమేందర్, అరవింద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల ఎంఆర్పీఎస్సి ఆధారంలో మరి వికలాంగుల పోరాట సమితిలో మరి గత ప్రభుత్వము 2000కు 4000 ఇస్తామన్నది, 4000కు 6000 ఇస్తామన్నది వికలాంగులకు. ఇంతవరకు మరి ఆమె మరి ఇప్పటిదాకా నెరవేరలేదు. దాని గురించి మేము ఎంఆర్ఓకు మెమోరీ ఇవ్వగలిగినాం. వెంటనే మాకు దయచేసి వికలాంగులు మరి అదేవిధంగా కొత్త పింఛన్లు కూడా మా చాలా మంది ఉన్నారు. మా గ్రామంలో 300-200 మంది ఉన్నారు. ఇప్పటిదాకా దరఖాస్తులు పెట్టిన వాళ్ళకు కూడా పాపం రాలే. వాళ్ళకు కూడా ఇవ్వాలా, మా వికలాంగుడికి ఇవ్వాలా, చేనేతకి అందరికి ఇవ్వాలని మేము గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాం. తలమడుగు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్లను ఎస్ఐ రాధిక ఆవిష్కరించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న కార్యక్రమంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఫోటో వీడియోగ్రాఫర్ సభ్యులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు వైవిధ్యమైన ఫోటోలు తీస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. ఇలాంటి ఫోటో ఎక్స్పోలు వృత్తి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు గడ్డం ప్రవీణ్, ఉపాధ్యక్షులు బాబుల్, ప్రధాన కార్యదర్శి సాకిపెల్లి రాజు, కోశాధికారి సాయి, అశోక్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగే ఫోటో ఎక్స్పో మా ఫోటోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లందరికీ కూడా అధునాతన మెలకువలు నేర్పడానికి ఫోటో ఎక్స్పో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లని తలమడుగు మండల ఎస్ఐ గారు రాధిక మేడం గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. జిల్లా గొర్రెల కాపర్ల సహకార సంఘానికి నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్ గవ్వల సాయి చైతన్య, డైరెక్టర్లు కె లక్ష్మణ్, గొర్రెల రాజన్న, వేణు యాదవ్లను మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోత్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, సొసైటీ చైర్మన్ వెంకన్న యాదవ్, బోత్ మాజీ సర్పంచ్ నరసింహదాస్, గణేష్ యాదవ్, గాజుల సాంబశివ, పురుషోత్తం యాదవ్, పల్లి బి మాజీ సర్పంచ్ విఠల్, రావుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers
places as to ask questions and people together. Mathematics is sort of a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆశ్రమలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రమలలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. యూరియా కొరతపై రైతుల సమస్యలను కవరేజ్ చేస్తున్న ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ సాంబశివరావుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతకు సంబంధించి కొనిజర్ల మండల కేంద్రంలో వార్త కవరేజ్ చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాల బ్యూరో సాంబశివరావు, వీడియో జర్నలిస్టు టెక్నీషియన్పై ఖమ్మం జిల్లా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వ తీరు కొనసాగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకుంటున్న విలేకరిపై అతిగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేకపోతే దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి రాజు, ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ, జర్నలిస్టులు ప్రేమ్ సాగర్, రఘు, మహేందర్ రెడ్డి, సుభాష్, రమేష్, సంతోష్, భూమేష్, కిరణ్, పవన్, శ్రీనివాస్, పిట్లరాము తదితరులు పాల్గొన్నారు. బ్యూరో చీఫ్ అక్రమ కేసు ఆయనపై పెట్టడం, పోలీసులను ఆయనపై అరాచకం చేయడం పట్ల ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫు నుంచి ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సాంబశివరావుపై పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాలి. మీడియా అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రజా సమస్యలు కానీ రైతు సమస్యలను హైలైట్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది. యూరియా కొరతను ఎత్తి చూపే క్రమంలోనే సాంబశివరావుపై అక్రమ కేసులు బనాయించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. ప్రభుత్వము, పోలీసులు పునరాలోచించి సాంబశివరావుపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో
మీడియా మిత్రులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి సమాజంలో 4వ స్తంభం అటువంటి జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కానీ అక్రమ కేసులు కానీ బనాయించడం పరిపాటిగా మారింది. ప్రజా సమస్యలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగానే ఖమ్మం జిల్లా కొణిజర్లలో యూరియా కొరత సమస్య తీవ్రంగా ఉన్నదని చెప్పి తెలిస్తే అక్కడ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. టీ న్యూస్ బ్యూరో చీఫ్ కొణిజర్లలో సాంబశివరావు గారు వీడియో రికార్డింగ్ తీసుకొని న్యూస్ ఐటమ్ కవరేజ్ చేస్తుంటే ఆయనతో పాటు వీడియో జర్నలిస్ట్ పైన తర్వాత టెక్నీషియన్ పైన ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడమే కాక నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసు బనాయించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామాలు పట్టణాల అభివృద్ధిలో ఇంజనీర్లది కీలక పాత్ర అని ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ అండ్ ఎల్టీటీపీ అసోసియేషన్ అధ్యక్షులు అన్నదానం జగదీష్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని సోమవారం ఇంజనీరింగ్ డే వేడుకలను నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి అతిథులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డిలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఆయా కంపెనీల స్టాళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సాబేర్, ఎల్టీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం జగదీష్ మాట్లాడుతూ గ్రామాలు పట్టణాలతో పాటు రోడ్లు ఇతర నిర్మాణ రంగంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన కట్టడాలతో ఎంతో ప్రసిద్ధి చెందారన్నారు. ఆయన జయంతిని ప్రభుత్వాలు ఇంజనీరింగ్ డేగా ప్రకటించాయన్నారు. మోక్షగుండం సేవలను బ్రిటిష్ వారు వినియోగించుకొని సార్ అని బిరుదు కూడా ఇచ్చారని తెలిపారు. మంచి భవనాలు కట్టడాలను తయారు చేస్తూ ముందుకు సాగాలని కోరారు. ముఖ్య పాత్ర ఇంజనీర్లని చెప్పి తెలియజేయడానికి ఈ ఇంజనీరింగ్ నేను వాడుకుంటున్నాను. ఎక్కడ చూసినా కానీ ఆనకట్టు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, మున్సిపల్ శాఖలు కానివ్వండి, ఎక్కడైనా ప్రముఖ పాత్ర ఇంజనీర్లు ఉంటుంది. దీన్ని మాత్రం అందరూ గుర్తించాలి. ఇందులో కారణంగానే నేను కూడా ఆదిలాబాద్ లో వివిధ రంగాలకు చెందినటువంటి వివిధ కంపెనీలకు చెందినటువంటి అన్ని కంపెనీలు ఏదైతే మనకు రిలేటెడ్ ఉంటాయో సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, ఇతర సామాగ్రి నిర్మాణ రంగంపై ఉన్నటువంటి వారందరికీ కూడా మేము వారు రావడం వారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, పెన్షన్దారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఇవ్వాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రొడ్డ గంగన్న, శకుంతల, విజయ, చిన్నయ్య, పోతన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పెన్షన్దారులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులు, ఇతరులకు 4,000 పెంచి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారన్నారు. కానీ ఇప్పటికే పాత పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వాటిని ఇవ్వడం లేదన్నారు. దశల వారీ ఆందోళనల్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఉద్యమాలను హెచ్చరించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఈ నెల ఓటేయండి, వచ్చే నెల పెన్షన్ తీసుకోండి, తూర్పున ఉదయించే సూర్యుడు పడమరడం ఉదయించినా సరే భర్త చచ్చిపోయినటువంటి వాళ్లకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా కుంటోళ్లకు, గుట్టోళ్లకు, మూగవాళ్లకు అందరికీ కూడా 2,000 రూపాయల పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ 10 రూపాయలు కూడా పెంచినటువంటి పాపాన పోలేదు. ఇవాళ ఎంతో మంది దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ కుటుంబానికి నోచుకోక ఇక్కడ ఉద్యోగాలు లేక కనీసం సమాజంలో ఆదరవు కరువు అయినటువంటి వికలాంగులకు కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కూడా వికలాంగుల పెన్షన్ ఎగ్గొట్టడం జరిగింది. అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పిఏ మనోజ్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, జిల్లా కమిటీ సభ్యులు సురేందర్, యూనియన్ నాయకురాళ్లు మల్లికాంబ, పద్మ, పార్వతి, అనసూయ, కళావతి, సవిత, మధునిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ గతంలో అంగన్వాడీలు 24 రోజుల పాటు చేసిన సమ్మె శిబిరాల వద్ద కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపి అనేక హామీలు ఇచ్చారన్నారు. కనీస వేతనం 18,000, పీఎఫ్ ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం జీవో 28ని సవరిస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. కాలం చెల్లించిన ఫోన్లతో అనేక యాప్లలో రికార్డులను పొందుపరిచారని చెబుతున్నారు. కొత్త ఫోన్లతో పాటు అన్నీ ఒకే చోట ఉండేలా యాప్లను రూపొందించాలని కోరారు. పీఎం శ్రీ ప్రీ ప్రైమరీ విద్యా బోధన అంగన్వాడీల్లోనే కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి కేటాయించే నిధులు అంగన్వాడీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలతో పాటు సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంత్రుల, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం కాలంలో అంగన్వాడీలు 24 రోజులు సమ్మె చేసిండో ఆ సమ్మెకు సంబంధించినప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకత్వం సమ్మె టెంట్ల దగ్గరకు వచ్చి ఇచ్చిన హామీలు, అదేవిధంగా మేనిఫెస్టోలో అంగన్వాడీలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తాము, పీఎఫ్ ఇస్తామనే హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆ హామీని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా 24 రోజులకు సంబంధించిన వేతనాలను కూడా అంగన్వాడీల ఖాతాలో జమ చేయలేదు. అది జమ చేస్తామని ఐసీడీఎస్ మంత్రి గారు స్వయంగా హామీని ఇచ్చిండ్రు. ఆ హామీని అమలు చేయాలి. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ జియో నంబర్ 8కి సంబంధించి సవరణ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పటి వరకు దాన్ని సవరించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వారి ఖాతాలలో జమ చేయలేదు. ఆ జియో నంబర్ 8ని వెంటనే సవరించాలి. అంగన్వాడీల ఖాతాలలో వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులను వేయాలి. ఆసరా పెన్షన్లను కూడా అందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తాం. భూమి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించి చెప్పడం సరికాదని, ప్రజాస్వామికవాదులు దీన్ని ఖండించాలని సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు అన్నారు. సోమవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం చిత్రపటాలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ నాయకులు స్వామి, గంగారాం, కొట్నక్ సక్కు, అడెల్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ భూమి వెట్టి చాకిరీ, రజాకర్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టులు నిర్వహించారన్నారు. ఇందులో కుల, మత, ప్రాంతాల భేదాలు లేకుండా ప్రజలు పాల్గొని హక్కులను సాధించారన్నారు. కానీ ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా చూపుతోందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగి 80 సంవత్సరాలు అవుతున్నది. సిపిఎం పార్టీ నాయకత్వంలో ఈ నెల 10 నుంచి 17 వరకు గ్రామాలలో గాని మండల కేంద్రాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ రోజు ఆదిలాబాద్ ఏరియా కమిటీ నాయకత్వంలో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు శాపంగా ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్ అన్నారు. సోమవారం యూనియన్ జిల్లా 4వ మహాసభలను మాధవరావు స్మారక విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల కాలంలో మరణించిన సిఐటియు, సిపిఎం, గ్రామ పంచాయతీ కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ ఆషన్న, అన్నముల్ల కిరణ్, ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, లింగాల చిన్నన్న, యూనియన్ నాయకులు అడెల్లు వెంకట్, సుందర్, సోనేరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానంలో పనులు రాక అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి కుటుంబాలకు 20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలన్నారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో మహబూబాబాద్లో రాష్ట్ర 5వ మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దానికంటే ముందు జిల్లా మహాసభలు పూర్తి చేసి
తీర్మానాలు తీసుకొని రాష్ట్ర కమిటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆదిలాబాద్లో ఈ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఈ జిల్లా మహాసభల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పంచాయతీ కార్మికులను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు ఈ మహాసభలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అనేక జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు మెడకు ఉరితాళ్లుగా బిగించిన మల్టీపర్పస్ సౌకర్య విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉష్కం రఘుపతి అన్నారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉష్కం రఘుపతి అన్నారు. సోమవారం అండర్-16 బాలబాలికల కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక పోటీలను స్టేడియంలో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారుల మధ్య టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపాల్ రాజేష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, జూమ్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్, వినతులను పెండింగ్లో ఉంచవద్దని ఆదేశం. యూరియా కొరతతో అన్నదాతల ఇక్కట్లు, పనులు మానుకుని దుకాణాల వద్ద బారులు తీరుతున్న రైతాంగం. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వెల్లువెత్తిన నిరసనలు, ఏఎన్ఎంలపై పని ఒత్తిడి తగ్గించాలని ఆందోళన, పెన్షన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్తో ఎంఎస్ఎఫ్ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.